కాబట్టి జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్నంతటినీ పరిశీలించి నిర్ణయించడానికి వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. సరే, జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది. అవబృధ స్నానం చేశాడు. సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు. ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి సభామంటపంలోకి ప్రవేశించాడు. ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులుంటారు, ఎందరో ప్రశిష్యులుంటారు. ఎందుకు అలా గుమిగూడి ఉంటారు అంటే, గురువు గారు అంటే రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి, అది ఒడిసి పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం. ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది. వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతుంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం వెడతారు. భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం, ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు. ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరి విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు, ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు. వాళ్ళ అన్నగారు వేరు ఊర్లో ఉండేవారు. ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్లి రమణ భగవానులు మాట్లాడుతుంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు. ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు. ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూరి నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు. నేను మాట్లాడుతున్నది అరుణాచలం భగవాన్ రమణుల గురించి. కాబట్టి ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూరి నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే, ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థం అవుతుంది మనకి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏమి నిర్మాణం చేయలేదు. అరుణాచలంలో వారు చిన్న కుటీరంలో ఉండేవారు. మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు. తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు. పాత వాళ్ళం మేము, కొత్త వాళ్ళు వాళ్ళు అని రెండు వర్గాలు బయలుదేరాయి. ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు. ఆయన లేచి వస్తున్నారు లోపలికి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు. ఆ రోజున ఈ పాత వాళ్ళమన్న సమూహం, కొత్త వాళ్ళమన్న సమూహం ఇద్దరు దెబ్బలాడుకున్నారు. పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో, కొత్త వాళ్ళు ఉండాలా, అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు. ఈ విషయం ఇవాళ తేలిపోవాలి. భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం, ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళ ఉంటాం, ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు. ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు. లోపలికి వెడుతున్నారు. లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు. ఆయన త్రికాల వీధి. ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఎందుకోసం నించున్నారో. ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు. ఆయన ఇలా చూశారు. ఓ రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆయన అన్నారు, ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క, అది కొత్త కుక్క. ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు. అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది. కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరవాలనుకుని దెబ్బలాడుకుంటూ ఉంటుంది. ఈ కుక్కలకి దేవుటో అంటూ లోపలికి వెళ్ళారు. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు ఎవరు. ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, అరణ్యంలో కుక్కలు అరుస్తాయి, పిల్లులు అరుస్తాయి, ఏవో లేళ్లు అరుస్తాయి, జింకలు అరుస్తాయి, దుప్పులు అరుస్తాయి. ఇవి ఏవి అరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు. కానీ గుహలోంచి బయటకు వచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది, ఏ జంతువు బయట ఉండదు, అన్నీ పారిపోతాయి. గురువు మాట్లాడితే సింహ గర్జన. గురువు గారు మాట్లాడారనుకోండి, అజ్ఞానం అంతా కూడా దహించుకుపోతుంది. అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు. అంతే తప్ప అదేదో పటాటోపం, డాంబికం, గురువు గారి వెనకాతల జనం ఉన్నారు, ఆయన వెనకాతల జనం పెడుతున్నారు, అది కాదు. దాని అర్థం ఏమిటంటే ఆయనకి డాంబికం లేదు, వాళ్ళకి పటాటోపం లేదు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే, ఏమో గురువు గారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది. అందుకని గురువు వెంట పెడతారు. మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు
చాలా జాగ్రత్తగా చదవాలి. ఏదో భారతం చదువుతున్నాం, రోజుకో 50 పేజీలు చదివితే అన్నాళ్ళలో భారతం అయిపోతుందండి అని లెక్కలు కట్టుకు చదవడం కాదు. ఒక్క వాక్యం చాలు, ఏకైకమక్షరం ప్రోక్తం. ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ చేత నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకుని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చేస్తావు. కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం. వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజయుడి యొక్క సభామంటపంలోకి ప్రవేశించాడు. వచ్చి ఆ జనమేజయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. గురువు గారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయినవాడు అని. గురువు అంటే బరువు. గురువు గారి ముందు నించున్నవాడు ఎవరు అంటే లఘువు. గురువు లఘువు మీరు వినుంటారుగా. గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బరువు ఉన్నవాడని కాదు దాని అర్థం. శిష్యుడి వైపు నుంచి గురువు బరువు. ఎలా అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి. మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు. ఇది శిష్యుడికి ఉన్న గురి. ఇప్పుడు గురువు మీద నమ్మకం, అందుకని ఆయన బరువు. ఆయనంత గొప్పవారు, ఆయన ముందు శిష్యుడు వంగుతాడు, అందుకని లఘువు. కాబట్టి ఉన్నతాసనమునిచ్చారు అంటే అది పటాటోపం కాదు, శిష్యుల యొక్క ధర్మం. అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చునున్నాడు. కూర్చున్నటువంటి వ్యాసుడి గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు నన్నయ్య గారు. నిజంగా వ్యాస భగవానుని వైభవం అంతా కూడా పద్యంలో ప్రకాశిస్తుంది. ఆది పర్వంలో మొట్టమొదట జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తరువాత వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యాసుడు జనమేజయుని చేత అర్ఘ్యపాద్యాది సత్కారములను అందుకున్న వ్యాసుడు ఒక మహానుభావుడి ఇంటికి వచ్చాడు అంటే అయ్యా చేతులు కడుక్కోండి నీళ్ళు ఇస్తాం అర్ఘ్యం, అయ్యా కాళ్ళు కడుక్కోండి పాద్యం, ఇవి రెండూ ఇచ్చి కూర్చోపెట్టారు. వచ్చిన వ్యాసుడు ఎటువంటి వాడో చెప్తున్నారు నన్నయ్య గారు. పరమ బ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశం ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషున్ నిర్మత్సరం. ఇన్ని విశేషణాలు వేశారు. ఎవరు వ్యాసుడు? ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు. ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమబ్రహ్మనిధిన్. గురువుకి బ్రహ్మమునకు అభేదం. అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తూ ఉంటారు. మీరు రామాయణ కావ్యం జరిగితే అనేక సందర్భాల్లో గురువు గారిని హే బ్రహ్మన్ అంటుంటారు. రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురువు బ్రహ్మనిధి, రాశీభూతమైనటువంటి జ్ఞానము. బ్రహ్మర్షి ముఖ్యం, బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు. ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు. గురువుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరి యందు ఏ గుణం ఉండాలో ఆ గుణము వారి యందు లేదనుకోండి, వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు. ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని అడిగేవాడు ఒకడు, లేకపోతే నాకు బాగా భగవత్తత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు, తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞాని అయి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు, ఏదో ఆపదలో చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్నా భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాలిన గొడవ అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం. అందుకే మీరు చూడండి, భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది. వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషకు. వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు. ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి, ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి, ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతూ ఉండనివ్వండి, వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు?
అయ్యా నిన్నటి నుంచి దగ్గుగా ఉందండి, మొన్నటి నుంచి తలకాయ పోటుగా ఉందండి, 3 రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి, ఇది చెప్పేవాళ్లే వస్తారు తప్ప ఏమిటో మీరు విసిగెత్తిపోతున్నారు, మీకు 4 మంచి మాటలు చెప్దామని వచ్చాను, సంతోషిస్తారని వచ్చాను, ఈ మధ్యనే ఓ చలనచిత్రం విడుదలైందని కథ చెప్పడానికి ఎవరైనా వస్తారా? రారు. కానీ నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు? ఆయన దయ కారణం. అరే నేను భగవద్విభూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు. ఎంత ఆర్తితో వస్తున్నారో, ఆ దయచేత ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని 100 మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన. కాబట్టి ప్రథమో దైవ్యోభిషకు, ఆ ఈశ్వరాంశ లేనిదే వైద్యుడు కాలేడు అన్నారు. అలా దయాపరు గురువుగారు ఉన్నాడు అనుకోండి, గురువు గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు? అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు మారాలనుకుంటున్నాను, భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు. నువ్వు ఇన్ని తప్పులు చేశావా, గతంలో ఇలా బతికావా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, నా కాళ్ళు అట్టుకుంటావా, నువ్వెందుకురా నాకు నన్ను పాడు చేయడానికి, వద్దు అని అనొచ్చా గురువు? అనకూడదు. శిష్యుడి గతంతో నీకేమి సంబంధం? ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి. ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు, మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది. గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిలి జీర్ణం చేసుకుంటుంది. గొప్ప పాలు తయారు చేస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసినా, విష్ణువుకి అభిషేకం చేసినా స్వర్గలోకవాసం వస్తోంది, ఇహము పరము ఇస్తోంది. తల్లి లేని బిడ్డలు కూడా పసిపాలు ఆవు పాలు తాగుతున్నారు, రోగులు ఆవు పాలు తాగుతున్నారు. ఇంత సారభూయిష్టమైనటువంటి పాలని ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే, తయారు చెయ్యడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్లీ వెనక్కి తెచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప, అమ్మా ఆకలేస్తోందమ్మా పాలుదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరములను పట్టుకుని చప్పరించి పొదుగులో 4 గుద్దులు గుద్దితే అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడను తీసుకెళ్లి కట్టేసి పాలు పితికేసుకుంటున్నా